జై భీమ్ అందరికి. నా పేరు పులి కల్పన. నేను దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణికి మేము సంవత్సరం నుంచి వస్తున్నాము. అనేక సమస్యల మీద మేము అర్జీలు పెట్టుకోవడం జరిగింది, ప్రజల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు కూడా మేము ఇక్కడికి వచ్చాము. తుక్కుగూడలో జరిగిన ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ సార్ మీద ఒక 9వ క్లాస్ అబ్బాయి అయ్యప్ప మాల వేసుకొని నన్ను కాళ్ళతో తన్నాడని చెప్పేసి ఆ మండలంలో ఆ ప్రాంతంలో ఉన్న అయ్యప్ప మాల వేసుకున్న స్వాములందరినీ పిలిచి కూడా అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసి హెడ్ మాస్టర్ తోని కాలు మొక్కించుకున్నారు. దళిత హెడ్ మాస్టర్ సార్ వచ్చేసి అక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా అయ్యప్ప మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు కూడా గమనించాలి. అక్కడ సార్ వచ్చేసి ఒక వారం 10 రోజుల క్రితము మ్యాథ్స్ కి సంబంధించింది అడిగారు అన్నమాట. లెక్కలు అడిగితే అక్కడ ఉన్న పిల్లలందరూ చెప్పారంట, ఆ అబ్బాయి మాత్రం చెప్పలేదు. చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని టేబుల్ దగ్గర వెళ్లే క్రమంలో మరి కాలు తలిగిందా తలగలేదని అది తెలియదు. కానీ అబ్బాయి నన్ను కాళ్ళతో తన్నారని చెప్పేసి స్వాముజీలను అందరిని పిలిచి కూడా ఆయనతో సారీ చెప్పించుకోవడం జరిగింది. ఒకవేళ నిజంగా హెడ్ మాస్టర్ కొట్టి ఉన్నా తిట్టి ఉన్నా కాళ్ళతో తన్ని ఉన్నా ఫస్ట్ తల్లిదండ్రులు అడగాలి. తల్లిదండ్రులు కదా హర్ట్ అవుతారు. ఆ సార్ హెడ్ మాస్టర్ అంటే ఎట్లాంటి సార్ అనేది తల్లిదండ్రులకు తెలుసు, చిన్నగున్నప్పటి నుంచి చదువుతున్నారు కాబట్టి అక్కడ. కాబట్టి తల్లిదండ్రులు లేకుండా స్వాముజులందరూ వచ్చేసి సార్ని కాలు మొక్కించడం, అక్కడ ఉన్న ఇంకా సాములతో కూడా కాలు మొక్కించుకోవడాన్ని దళిత బహుజన ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఇంకా 14వ తారీఖు 18వ తారీఖు అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి మాల తీసేస్తాడు. మాల తీసేసిన తర్వాత ఆ అబ్బాయి అక్కడ ఉండే టీచర్స్ తోని ఎట్లా కలిసిమెలిసి ఉంటాడు, అక్కడ ఉండే స్టూడెంట్స్ ఆయనను ఎట్లా చూస్తారు, ఇదంతా కూడా ఆలోచించాలి. ఇవంతా కూడా ఆలోచించకుండా వచ్చిండ్రు మా స్వామిని ఈయన కాళ్ళతో తన్నాడు అని చెప్పేసి హంగామా చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ స్కూల్లో ఎట్లా చదువుతాడు? ఇంకా బాబుకి ఇబ్బంది పరిస్థితి ఉంటది కదా, పట్టించుకోరు. అమ్మో ఈయనని ఏమన్నా అన్నాం అనుకోండి, ఈయన చదువుకోమని చెప్పినా కూడా మనకి పెద్ద, ఇప్పుడు అక్కడ కూడా చదువుకోమని చెప్పారు కదా, ఈయన చదువుకోమని చెప్పినా కూడా ఏదో పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఆయనను ఒక సపరేట్ గా చూస్తారా, లేక ఆ అబ్బాయే నేను సార్ని అవమానపరిచాను కదా అనుకుంటాడా, లేకపోతే సార్నే కాలు మొక్కించుకున్నాను గ్రేట్ గా ఫీల్ అవుతాడా? ఇదంతా కూడా తర్వాత జరగబోయే ఇది అన్నమాట. కాబట్టి అందుకోసమని మేము ఇక్కడికి వచ్చాము. ఆ స్వాముజులు ఎక్కడైతే పిల్లలు చదువుకుంటారో, ఎక్కడైతే గవర్నమెంట్ కి సంబంధించిన ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ కావచ్చు, స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక మతానికి సంబంధించిన ప్రచారాలు జరగొద్దు. అంటే ఒక దేవుని ఫోటో పెట్టడము, రాగానే దేవునికి పూజలు చేయడము, లేకపోతే ఒక ముస్లిం కు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఫోటో పెట్టుకోవడం, క్రిస్టియన్స్ వాళ్ళు జీసస్ కు సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఉండొద్దు. రాజ్యాంగానికి సంబంధించి ఉండాలి, మహనీయుల ఫోటోలు ఉండాలి, మహనీయుల ఆలోచన విధానాన్ని అక్కడ స్కూల్లోకి మాట్లాడాలి. ఇలాంటివన్నీ జరగకూడదని ఒక కంప్లైంట్ ఇద్దామని వచ్చామన్నమాట. దాని మీద మాట్లాడదాం, చర్చ చేస్తామని చెప్పారు.